ది కోట్ లైఫ్ ఆడు జీవితం. మనీ సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని కేరళ నుండి సౌదీ అరేబియాకి వెళ్ళిన హీరో అక్కడ మోసపోయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే మెయిన్ థీమ్ మీద తీసిన మూవీ ఇది. తర్వాత అతని లైఫ్ ఏమైంది, తిరిగి ఇండియా వచ్చాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బ్లెస్సీ. రన్ టైం వచ్చేసి 2 hours 53 minutes. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, అదర్ దాన్ దట్ నో ప్రాబ్లం చూసేయచ్చు. మూవీలోకి వెళ్తే ఇది ఒక సర్వైవల్ డ్రామా కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. స్టోరీ అండి. అరబ్ కంట్రీస్ అండ్ అక్కడ జరిగే మోసాలు వినటమే కానీ దాని మీద స్టోరీ అండ్ అది కూడా మూవీగా రాయటం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ అయితే అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ రియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళలాగా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకానొక చోట అయితే ఆయన యాక్టింగ్కి మనం కూడా స్టోరీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. కేరళ బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఒకవైపు, నెక్స్ట్ సౌదీ డెజర్ట్స్ని కాంట్రాస్ట్లో భలే చూపించాననే చెప్పాలి. బీజిఎం బై ఏఆర్ రెహమాన్ ఈజ్ బ్రిలియంట్. మైనస్ పాయింట్స్కి వస్తే లాంగ్వేజ్ అండి. అరబ్ లాంగ్వేజ్ని అలాగే పెట్టేయడంలో డైరెక్టర్ అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు. తెలుగులో చెప్పినట్టు బెదిరింపుకు భాష అవసరం లేదని అనుకునే కాన్సెప్ట్తో తీసారో ఏంటో మరి. ఆ లాంగ్వేజ్ని అలాగే పెట్టేశారు. ఈ పాయింట్లో మటుకు నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అట్లీస్ట్ ఫ్యూ సీన్స్ అయినా తెలుగులో మార్చుంటే బాగుండేది. ఎనీవే, నెక్స్ట్ డ్యూరేషన్ అండి. ఎంతసేపు చూపించినా ఆ ఎడారే. చాలా లెంగ్తీ ఫీలింగ్ వచ్చింది. నాకైతే పేషెన్స్ని టెస్ట్ చేసినట్టు అనిపించింది. మూవీ వర్డిక్ట్ ఏంటంటే వెరీ లెంగ్తీ బట్ రన్ టైమ్ నో ప్రాబ్లం అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.